ఓం నమ శివాయ. ఇది కార్తీక మాసం కదండి. మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి వేమవరంలో 365 ఒత్తులు వెలిగిద్దామని చెప్పి అందరం వచ్చామండి. ఇది వేమవరం నరసరావుపేటకి 25 నుంచి 30 కిలోమీటర్ల వరకు ఉంటుందండి. మామూలుగా ప్రయాణం అయితే ఒక అరగంట పడుతుంది. అటు గుంటూరు సైడ్ నుంచి రావాలైతేనేమో ఫిరంగిపురం దాటినాక యువతల వైపు నుదురుపాడికి మధ్యలో ఉంటుందండి. ఇదిగోండి, ఇక్కడ విశిష్టత ఏంటంటే కోటి శివలింగాలని ప్రతిష్ఠ చేశారండి. అక్కడ మనకు కనిపించేదంతా ఆవరణేనండి. అయితే గుడి ఇప్పుడు రీసెంట్గా ఫేమస్లోకి వస్తుంది. ఇంకా ఏమీ పనులు అయితే పూర్తి అవ్వలేదు, చేస్తూ ఉన్నారండి. అయినా కూడా భక్తులు కొంచెం తెలుసుకొని ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉన్నారు. భక్తులు కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నారండి. ఇదిగోండి, ఈ చూసేదంతా మనం కోటిలింగాలను ప్రతిష్ఠ చేసిన ప్రదేశం అన్నమాట. ఈ కోటిలింగాలను పానవట్టం అనే ఆకారంలో ప్రతిష్ఠ చేశారండి. ఇక్కడ విశిష్టత ఏంటంటే ధ్వజస్తంభం కూడా 100 అడుగుల దాకా ఉంటుందండి. రాతి స్తంభం అన్నమాట. అక్కడ కూడా శివలింగాలు ప్రతిష్ఠ చేశారు. ఇదిగోండి, దీని చుట్టూ ప్రదక్షిణ చేస్తే మంచిదన్నారని చెప్పి మేమైతే ప్రదక్షిణ చేస్తున్నామండి. ఇదిగోండి, ఇలా చుట్టూ ప్రదక్షిణ చేయాలి. ఆ కనిపించే దారికి మధ్యలో ఉన్నవన్నీ చిన్న చిన్న లింగాలండి. వాటిని ప్రతిష్ఠ చేశారనమాట. ఇట్లా కోటి లింగాలు మనకు దగ్గరలో ఉండి మనం పూజించుకోవటం మనకు చాలా జన్మధన్యం కదండి. ఇదిగోండి, ఇక్కడ కనిపించేవి లోపల శ్రీచక్రాలండి. ఇక్కడ విశిష్టత ఏంటంటే ఒక పక్క 1000 లింగాలతో పాలరాతితో చేశారండి. ఆ గుడి ఉంది. అట్లయితే లోపల స్వామిని అయితే మేము చూడలేదు. అక్కడ 108 శ్రీచక్రాలను కూడా ప్రతిష్ఠ చేశారండి. లోపల శ్రీ మహాకాళేశ్వర స్వామి. ఇదిగోండి, భక్తులైతే రద్దీగా ఉన్నారనమాట. అక్కడ కొబ్బరికాయలు కొట్టడానికి లేదన్నారని చెప్పి అందరం క్యూలో వెళ్తున్నామండి. అక్కడ వేప హారం చేసి తొడుగుందన్నమాట. అక్కడ కొబ్బరికాయలు కొట్టమన్నారు. ఇదిగోండి, ఇట్లాగైతే అందరూ సెల్ఫీలు దిగుతున్నారు. స్వామిని చూస్తూ ఉన్నారు. స్వామిని చూసేవాళ్ళు. ఇక్కడ పాతాళంలో అంటే కొంచెం భూమి నుంచి హైట్కి ఉన్న దాంట్లో అమ్మవారిని ప్రతిష్ఠ చేస్తారంటండి. అది నిర్మాణం అయితే జరుగుతుంది. ఇదిగోండి, ఇక్కడ చూసారు కదా, ఇది పానవట్టం ఆకారం అంటండి. ఈ ఆకారంలోనే కోటిలింగాలను ప్రతిష్ఠ చేశారు. ఇదిగోండి, ఇక్కడ మనం స్టార్టింగ్ ముందు ప్రదక్షిణ మొదలు పెట్టే ముందు పెద్ద గంట ఇక్కడ ఉంటుందండి. ఇక్కడ స్వామివారికి దండం పెట్టుకొని ప్రదక్షిణ తిరిగి వస్తాము. ఎదురుగా ఇదిగోండి పెద్ద ఇక్కడ విడిగా ఒక లింగాహారం ఉంది. ఇక్కడ మనకు కావలసినట్టు పాలు కానీ నీళ్లు కానీ పోసుకొని అభిషేకం స్వయంగా మన చేతులతో చేసుకోవచ్చండి. లింగాహారం నీడలు గ్రీన్ కలర్లో ఉందండి. ఈ మరకత లింగాలు అన్ని చోట ఉండవంట. కాబట్టి ఈ మరకత లింగాలకు విశిష్టత ఏంటంటే పాలు నీళ్ళు కానీ సింగము కానీ మన అభిషేకాన్ని చేసేవి పోయకూడదంటండి.